హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సునీంద్రాని. ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం అనేది జరిగింది. వాటికి గల ప్రధాన కారణం ఏంటంటే, గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఏంటి అని అంటే, డైరెక్ట్ పాయింట్కి వద్దామండి. ఈరోజు ఏమిటి అని అంటే, ఇక్కడ ప్రధానంగా నేను రీనోటిఫికేషన్ అని చెప్పేసి అన్నాను అని చెప్పేసి చాలామంది అంటున్నారు. నేను రీనోటిఫికేషన్ అనేది ఎప్పుడూ కోరుకోలేదండి. చెప్తున్నాను చూడండి, రీనోటిఫికేషన్ అనేది ఎప్పుడూ కోరుకోలేదు. ఇక్కడ రీనోటిఫికేషన్ అనేది ఈ కేసుల యొక్క స్ట్రెంత్ కానీ పెరిగినట్లయితే రీనోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పేసి మాత్రమే అన్నాను. ఉండొచ్చు అనడానికి, ఉంటుంది అనడానికి, ఓకే రీనోటిఫికేషన్ వచ్చేస్తుంది అనడానికి కూడా చాలా తేడాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. తెలుగు సరిగ్గా నేర్చుకోవాలి. చాలామంది చెప్తున్నాను, వాళ్ళందరికీ కూడా తెలుగు అయితే సరిగ్గా నేర్చుకోవాలి. ఓకే, తెలుగు భాషలో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఎవరినైనా సరే విమర్శించాలి అనేది కూడా నేర్చుకోవాలి. ఏ విధంగా విమర్శించాలి అనేది కూడా నేర్చుకోవాలి. ఏ విధంగా మీరు ఈ తెలుగు భాషలో ఇక్కడ ఈ పట్టు సాధించుకోవాలి. నేను అంటుందంటే మీరు చేస్తుందంటే, యాక్చువల్గా నేను అంటున్నటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ రీనోటిఫికేషన్ అన్నానంట. రీనోటిఫికేషన్ వచ్చిందని అన్నానా? ఎక్కడైనా వస్తుంది అన్నా. దేనికి వస్తుంది? వస్తే ఇన్ కేస్ అక్కడ చెప్పడం జరిగింది మీకు రీజన్. వస్తుందంటే ఏమో ఎటు నుంచి ఎటువైపునే వెళ్ళొచ్చు. ఎవరి మైండ్ గేమ్ ఎలా ఉందో కూడా మనకు తెలియదు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, కేసుల యొక్క స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రోజుకి ఒక కేసు అనేది కనీసం ఇప్పటికే 3 కేసులు పడినే ఉన్నాయి, ఇంకా రాబోతూ ఉన్నాయి కూడా. ఇక్కడ నాట్ ఓన్లీ 2 or 3 మెంబర్స్ కాదండి, ఇంకా ఈ యొక్క స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. 18th ఏదైతే ఉందో ఈరోజు మంగళవారం, ఒకవేళ ఇక్కడ కూడా ఈ కోర్టు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చేటటువంటి అవకాశం మనకి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా ఇంకొక విషయం ఏంటంటే, మీరంతా కూడా మన ఈ నోటిఫికేషన్ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అది గడిచిపోయింది. ఎలాగోనూ రాబోయేటటువంటి ఏ ఎగ్జామ్స్ అయినా సరే, ఆ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రిపేర్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉంది ఎగ్జామ్. దానికి ఆల్రెడీ మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో 95% వరకు కూడా అప్లై చేసే ఉంటారు. ఆ ఆర్ఆర్బి గ్రూప్ డికి మీరు కరెంట్ అఫైర్స్ అనేది చదువుతూ ఉంటారు. అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్ అనేది కూడా చేస్తూ ఉంటారు. పాలిటీ, హిస్టరీ, ఇంకా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఏవైతే ఉంటుందో ఇవన్నీ కూడా చదువుతూ ఉంటారు. అవే మనకి మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఈ కేసుని 2-3 సంవత్సరాలు నడవచ్చు. ఈ కేసుని ఎలా నాంచుకోవచ్చు. ఈ కేసు అనేది ఎన్నాళ్ళు ఉంటుందని తెలియదు. అది మనం తెలియదు అసలు పూర్తిగా. 3 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు, లేకపోతే ఈరోజే ఇచ్చివచ్చు ఏదో ఒకటి, లేకపోతే మరొక ముందు ఒక 10 to 15 days, ఎన్ని రోజులైనా అవ్వచ్చు, ఎన్ని సంవత్సరాలైనా గడవచ్చు. అన్ని సంవత్సరాలు వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేయండి. అయితే ఇక్కడ ఈ యొక్క సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా మనం చదువుకోవాలని మాత్రమే చెప్తున్నాం. డైవర్ట్ అయితే మాత్రం అవ్వద్దు. డైవర్షన్ అనేది మనం ఎప్పుడు చేయలేదు. అక్కడ వీడియోస్లో చూడండి, డైవర్షన్ అనేది ఎప్పుడు కూడా చేయలేదు. డైవర్ట్ అనేది ఎప్పుడు కూడా మీకు చేయలేదు. లాస్ట్ వీడియో కూడా నేను మళ్ళీ చెప్తూ ఉన్నా. గతంలో నేను ఎప్పుడైతే ఒక వీడియో మనకి 22వ తేదీ సాయంత్రం 6:30 గంటలకి అన్ని టీవీ ఛానల్లో కూడా స్క్రోలింగ్ వచ్చేది, వాయిదా అని చెప్పి. కానీ నేను మాత్రం అనలేదు. ఆ వీడియో చూసుకొని నా మీద ఎవడన్నా పేలండి. ఓకే, నేను మాత్రం అలా చెప్పలేదు. మీకందరికీ కూడా ఒకటే, ఏంటి అంటే మీరు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి బుర్రలో నిక్షిప్తం చేసుకోండి. అంటే ఎవరైతే నెగిటివ్ ఉన్నారో వాళ్ళ చెప్తున్నాను. వాడెవడో చేస్తున్నాడు మన పైన వీడియో కూడా. ఐ థింక్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి చాలా బాగా పద్ధతులన్నీ నేర్పించుంటాడు.
ఇంకోటి వాళ్ళ గురువు గారు కూడా, వాళ్ళ గురువులు మరి ఎవరో ఉంటారు మరి. కానీ ఆడెవడో కానీ 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు, చెప్తున్నాను. ఆ 10th కూడా పాస్ అవ్వలేదు. వాడు ఏదో ఒక వీడియో పెట్టుకుంటాం, ఏదో చేద్దామని చెప్పేసి నా పేరు పెట్టుకుంటూ బతుకుతున్నాడు. దేహి అని భరద్వాజ అని చెప్పేసి బతుకుతున్నాడు. దేహి అని అడుక్కుంటున్నాడు నా దగ్గర. నా పేరు చెప్పుకుంటూ నా బొమ్మ పెట్టుకుంటూ బతుకుతున్నాడు. ఓకే, అది మీ తల్లిదండ్రులు మీకు నేర్పేటటువంటి సంస్కారం. ఇప్పటికీ నేను మీ 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 అని అంటున్నాను, నువ్వు అని అనలేదు కూడా. గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇచ్చితే పుచ్చుకోండి. ఓకే, ఇక్కడ ఇది కూడా, ఇది సమాజంలో మెయిన్ కాన్సెప్ట్. ఇది సమాజంలో ఉండాల్సినటువంటి మొదటి అంశం మాత్రం ఇది. ఇక్కడ నువ్వు సమాజంలో ఇది కానీ లేకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే బతకలేవు. రేపు పొద్దున నువ్వు ఎటువంటి అఫ్కోర్స్ నువ్వు 10th పాస్ అవ్వలేదు అనుకో, ఎవరైనా నీ తర్వాత కామెంట్ పెట్టేవారు ఉన్నారు కదా, వాళ్ళు ఏ ఉద్యోగంకి వెళ్ళినా వాడు ఒక పనికిరాని చీపురు పుల్ల పక్కన ఉంటాడు అన్నమాట. ఓకే, మనకి పనికిరాని చీపురు పుల్ల అంటే ఇరిగిపోతే అది ఏమవుతుంది, దేనికి పనికిరాదు. అర్థమైందా? ఆ విధంగా ఉంటుంది. కాబట్టి అటువంటి చేసాడు ఎవరో, సారీ అది కూడా చెప్తున్నాను, ఎవరో అని అంటున్నాను. మీకు రెస్పెక్ట్ కూడా ఇస్తున్నాను. అది నువ్వు నాకు చేసినటువంటి, నా బొమ్మ పెట్టుకొని నువ్వు చేసేటటువంటి వీడియోకి, అది మీ తల్లిదండ్రులను మీకు ఎంత సంస్కారం నేర్పించారు, నీకు ఏ విధంగా పెంచారు, నిన్ను ఏ విధంగా నిన్ను తీసుకొచ్చారనేది అది అన్నమాట. ఇంకొకటి, మీ గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురువులు కూడా మీకు సరైన తోవ నేర్పించలేదు. ఓకే, అది మాత్రం చెప్తున్నాను, మీరు అని చెప్తున్నాను. ఓకే, నువ్వు నాకంటే లేదా నా ఎక్స్పీరియన్స్ కంటే కూడా చిన్నవాడివి. కాబట్టి చిన్నవాడివైనా సరే నేను రెస్పెక్ట్ ఇస్తున్నానంటే ఒకసారి ఆలోచించుకో. ఓకే, ఆల్రెడీ వాళ్ళ మిత్రులు అవి చూస్తూ ఉంటారు, అతను కూడా చూసే ఉంటారు. అతను అని చెప్పేసి కూడా రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నానంటే, ఇక్కడ మనిషికి, ప్రతి మనిషికి కూడా ఒక వాల్యూ అనేది ఉంటుంది. వాడు 10th పాస్ అవ్వకపోవచ్చు, అతను 10th పాస్ అవ్వకపోవచ్చు, కానీ బర్రెలు కాస్తున్నాడు. బర్రెలు కాస్తున్నప్పుడు కొన్ని పాలు అయినా సరే పెట్టుకుంటూ పాలు అమ్ముకునైనా సరే బతకవచ్చును. ఓకే, పాలు అమ్ముకునే బతుకుతాడు వాడు. కానీ ఇక్కడ తర్వాత కామెంట్ చేసే వారిలో ఎవరో వచ్చి ఉంటారు, వాడికి వాళ్ళందరికీ కూడా ఇఫ్ ఇన్ కేస్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చిన, ఈ Group 2 ఎగ్జిక్యూటివ్ వచ్చిన వారికి పెద్దగా కంగారు పడిన అవసరం లేదు. వాళ్ళు తర్వాత కాయవలసింది కాస్తారు. హైయర్ ఆఫీసుల నుంచి మొట్టకాయలు, రాజకీయ ఒత్తిడులు, ఇవన్నీ చాలా ఉంటాయి. చెప్తా, అవన్నీ కర్మ ఫలితం అని అంటారు వాటిని. ఓకే, అది ఎవరిని వదలదు. ఓకే, ఇది ఎవరైతే కూడా చెప్తున్నాను. ఓకేనా, ఎవరైతే నిన్న నాకు ఎగెనిస్ట్గా ఒకరు వీడియో చేశారో వారికి చెప్తున్నాను, వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం చాలా గ్రేట్ అండి. చాలా బాగా పెంచారు అతన్ని, చాలా బాగా పెంచారు. ఎందుకంటే అంత బాగా మాట్లాడి, అంత బాగా నిజంగా చెప్పాలంటే వాళ్ళ గురువు గారులు కూడా చాలా బాగా నేర్పారు పాఠాలు, మంచి పాఠాలు నేర్పారు. సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే, అతని యొక్క మెచ్యూరిటీ లెవెల్ అలా ఉంది. 10th కూడా పాస్ అవ్వలేదు అతను, అలా మాట్లాడాడు. అది విషయం. సరే, ఏదైతే ఏముంది, అలాంటి వారిని పక్కన పెట్టేసినట్లయితే ఇప్పుడు మనకి ప్రధానంగా నేను చెప్పింది ఏంటంటే, ఈ నోటిఫికేషన్స్ వస్తున్నాయా రావా, ఉన్నాయా లేదా అనేటువంటి వాటన్నింటినీ కూడా మర్చిపోండి. రేపు 4 రోజులు అయితే 4 రోజులు గడుస్తుంది. ఎగ్జామ్ అయిపోయి కూడా 4 రోజులు అయిపోతుంది. 4 రోజుల వరకు ఇదే దీంట్లో ఉంటారా? వస్తే మీకు వచ్చిన మార్కులకు వస్తుంది, లేకపోతే లేదు. లేకపోతే వచ్చాయి అని అనుకోండి, 200 అబోవ్ లేకపోతే 220 వచ్చాయి అనుకోండి, CPTకి ప్రిపేర్ అవ్వండి, CPT రాయండి. సరే, ఉద్యోగంలో చేరుతారు, ఉద్యోగంలో చెయ్యండి. నేను అది కాదనలేదు. ఇన్ కేస్ అదర్ కేసెస్ ఉంటుంది, ఆ కేసు ఏమైనా అయినట్లయితే ఇబ్బందులు పడతారని చెప్పేసి మాత్రం నేను చెప్పాను, అంతే. అది యూనివర్సల్ ట్రూత్, అది ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. అది నాట్ ఓన్లీ మీ, అందరూ చెప్తారు, ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. కాబట్టి ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, నేను రీనోటిఫికేషన్ ఇలా కేసెస్ ఎక్కువైతే రీనోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. కానీ
ఇలా మీకు ఈ నోటిఫికేషన్ వచ్చేసింది అని మాత్రం నేను ఎప్పుడు కూడా చెప్పలేదు. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. మీరందరూ కూడా మన ఛానల్ని అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా మీ మంచి కోరేటటువంటి వారిలో నేను ఒకటిగా ఉంటానని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆల్వేజ్ విత్ యూ. ఇంకోటి, రానున్న కాలంలో మన ఛానల్లో ఫ్రీగానే మీకు కంటెంట్ అనేది ఇవ్వబోతున్నాను. అది నా ఒక ట్రస్ట్ అనేది పెడతాను. ట్రస్ట్ ద్వారానే రన్ చేస్తాను ఈ ఛానల్ని. కాబట్టి ఇందులో మీకు ఫ్రీగా కొన్ని వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయదలుచుకోబోతున్నాను. ఓకే? కాబట్టి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, మనకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్వేస్ మీ అందరికీ కూడా, మీ అందరి తోడుకి అదేవిధంగా మీ అందరికీ కూడా మీ విజయంలో నేను కూడా ఒక పాత్ర అవుతాను అని చెప్పేసి కోరుకుంటూ, మీ భరద్వాజ్ స్టడీ సర్కిల్ సునీంద్రన్. థ్యాంక్ యూ.